పోలీసులను గైడ్ చేయాలి. అయ్యా సుప్రీంకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్నాయి. పదే పదే ఒకే అఫెన్స్ మనం చేయడానికి వీల్లేదు. ఒకే తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పోలీస్ యంత్రాంగం కూడా చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు చెప్పాలా. ఈ బుద్ధి ఉండాలా. ఇక దీన్ని మనం ఈ రకంగానే ట్యాకిల్ చేయాలా. బోధన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి హైకోర్టు సంబంధించి నల్లబాలు కేసులో ఈ తీర్పు వచ్చింది. సో మీ రీడింగ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలో రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న విమర్శ ఉంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు విమర్శలు రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోషల్ మీడియా అంశం మీద చర్చ పెట్టారు కాబట్టి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి ఎవరికైనా రైట్ ఉంటుంది. సో అభిప్రాయాలు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజల్ని గౌరవించే విధంగానే ఉండాలి. ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా మనం దొంగలు, లేకుంటే రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళంతా దొంగలు, ఇట్లాంటివి కాకుండా ఒకటి రాజకీయాల్లో పోటీ చేసిన రాజకీయాలు అంత ఈజీ కాదు. ఎందుకంటే నేనే రాజకీయాలు లేను, నేను ఒక జర్నలిస్ట్ గా 18 సంవత్సరాలు చేసిన. సో కాబట్టి రాజకీయాలను మనం ఎట్లా చూడాలి, రాజకీయాలు అంటే చాలా అంత ఈజీ ఏం కాదు. మన జర్నలిస్టులు లేకుంటే ఇతర ఉద్యోగాలు లేకనో లేకుంటే ఇతర వ్యవస్థలు లేకనో కాదు. వాళ్ళు కూడా ప్రజల్లో తిరుగుతారు, ప్రజల్లో మండలం పొందుతూనే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు. సో రకరకాల ఇప్పుడు అడ్వకేట్ గారు ఒక మాట అన్నాడు, కొంతమంది కొనుక్కొచ్చుకుంటారా చేస్తారా అంటే ప్రతి వ్యవస్థలో ఇవి ఉన్నాయి, ఏ వ్యవస్థలో లేదు. సో కాబట్టి వ్యవస్థ బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఒకటి చెప్పండి ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ ఇక్కడ. ఇంతకు ముందు శరత్ గారు ఒక ట్రేడ్ చేశారు, ఏంటంటే కేటీఆర్. నేను ఎందుకంటే శరత్ గారు నేను చాలా గతంలో కూడా, గత ప్రభుత్వంలో కూడా ఆయన కూడా కొంత ఇబ్బంది పడ్డవాడే, నేను కాదనట్లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి వ్యవస్థలో ఉంది, వ్యవస్థలు బాగుపడాలి అని అన్నప్పుడు కొన్ని నైతిక విలువలతో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ఉండాల్సిన అవసరం ఉన్నది. సో సోషల్ మీడియాను వాస్తవానికి అది అందులో మంచిగా ఉన్నది, చెడు ఉన్నది. సో సాధ్యమైనంత వరకు మనం మంచిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఆ యొక్క వ్యవస్థకు మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే అందరూ అల్టిమేట్ గా విమర్శించేది ఎవరిని? రాజకీయ నాయకులనే. అల్టిమేట్ గా అన్ని వ్యవస్థలు విమర్శించేది ఎవరిని అంటే రాజకీయ నాయకులు. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే అంటలేను, గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన అందులో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ విమర్శలు వస్తాయి. అధికార పక్షంలో ఉంటే బాధ్యతలో ఉంటాడు కదా, ఎందుకంటే అమలు చేయాల్సిన బాధ్యతలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా విమర్శలు ఎక్కువ ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. అందులో నువ్వు తప్పు పట్టాల్సింది. కానీ పొలిటికల్ లీడర్స్ కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చేస్తున్నారు ఈ విమర్శల విషయంలో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సపోర్ట్ సోషల్ మీడియా ఉండాలి అంటారు, విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షంకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా భరత్ గారు, నేను ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ఉండవద్దని ఏమనట్లేదే, ఎవరైనా అంటున్నారా? దీన్ని ఒక బాధ్యతగా ఇప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేది తప్ప, ఇప్పుడు ఆ సోషల్ మీడియా మీరు ఉండొద్దని, నేను లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉండొద్దని అంటే అది ఉండకుండా ఏం పోదు. సోషల్ మీడియాని ఎవరు ఆపే పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. మరి అవసరమైతే దీన్ని సృష్టించిన వాళ్ళు ఆపాలనేది ఏమి లేదు ఎక్కడ. ఇప్పుడు సోషల్ మీడియాను ఎవరు ఆపగలుగుతారా? సో ఇది సోషల్ మీడియా పట్ల అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉన్నది, అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అప్పుడే సోషల్ మీడియా యొక్క దాన్ని ఎట్లా వాడుకోవాల్సింది అనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్ప దీన్ని సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా ఆపే పరిస్థితి ఏమీ లేదు, ఎవరేమో ఆపలేదు దాన్ని. సో ఇవాళ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ, ఆండ్రాయిడ్ వ్యవస్థ కానీ, మొత్తం ఈ టెక్నాలజీ కానీ మొత్తం కూడా నేపాల్లో ఏం జరిగిందో చూసారు కదా, వాటి బ్యాన్ చేస్తే. ఎవరు ఆపే పరిస్థితి ఉండదండి. నేను అనేది నేపాల్లో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, ఇతర దేశాల్లో ఏమున్నది, ఆపడానికి ఏమీ ఉండదు. సో దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్చ జరగాలి, అవేర్నెస్ జరగాలి తప్ప ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీ దీన్ని ఏదో నియంత్రించే ప్రయత్నం చేస్తుంది అనేది తప్పు. సో ఇది మీరు ఇంతకు ముందే మీ విశ్లేషణలో చెప్పారు, చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏం చెప్పారు? సో ఇది వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు అనేది, అది అన్ని రాజకీయ పార్టీలకు మీరు సూచన చేస్తుంది, అది అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి. సో నేను ఏమంటే ఇవాళ కేసీఆర్ ఈ జడ్జిమెంట్ నల్లబాలు ఎవరు ఏంటి అనేది దాని చర్చలో పోదలుచుకోలేదు. ఇలా బెంచ్
తీర్పు ఇచ్చిన దాని మీద జనరల్ గా ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పారు, ఇది గతంలో ఇచ్చిన తీర్పులే, సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పులే, సుప్రీంకోర్టు కూడా చెప్పిన తీర్పులే, మళ్ళీ కేటగిరికల్ గా ఇచ్చిరని చెప్తున్నారు. కాబట్టి ఎవరు చెప్పినా ఇప్పుడు కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దీన్ని మిస్యూజ్ చేయొద్దని చెప్పి ఎవరైనా చెప్తారు. సో ఆ మిస్యూజ్ జరగకూడదు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాను పెట్టుకొని మనం ఏదో విజయం సాధిస్తాము అనుకునేది తప్పు. ఇలా కొంతమంది సోషల్ మీడియాలో మంచి మెసేజ్ చదివే వాళ్ళు ఉన్నారు, ఆ వచ్చిన చెడు మెసేజ్ కూడా ఇది ఫేక్ న్యూస్లే, ఇది అంత పనిలేని పని కూడా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇవాళ ఒక రాజకీయ పార్టీ ముందు నేను ఏమంటా అంటే నేను ఎనీ రాజకీయ పార్టీ ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటు కాంగ్రెస్ అయినా, ఇటు బీఆర్ఎస్ అయినా, ఇటు బీజేపీ అయినా సొంత సోషల్ మీడియా నడుపుతున్నప్పుడు మనం ఒక నియంత్రణలో ఉండాలి. సో నేను ఇటు ఈ రాజకీయ పార్టీ చేసినా, ఆ రాజకీయ పార్టీ చేసినా అల్టిమేట్ గా వ్యక్తిగతంగా ఆయా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం వల్ల వారి యొక్క వ్యక్తిత్వం ప్రజల్లో అభాసు పాలైతే తప్ప ఇందులో మీకు పెరిగేది ఏముండదు. ఒక రాజకీయ పార్టీ ఒక రోజు అధికారంలో ఉంటుంది, ఒక రోజు అధికారం పోతుంది. సో అంత మాత్రాన అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఇట్లా చేయాలని, లేకుంటే ప్రతిపక్షంలో ఇట్లా ఉన్న వాళ్ళని ఇట్లా చేయాలనేది సబబు ఎవరికి కాదు. ఇప్పుడు శరత్ గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ కుమారుణ్ణి గతంలో రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏమైంది, ఆ విధంగా మాట్లాడినప్పుడు చేసినప్పుడు అయింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భరత్ గారు ఇప్పుడు ఎప్పుడే కాదు నేను చెప్తున్నా, మీరు నాకున్నా నేను రిపోర్టింగ్ చేసినా, మీరు రిపోర్టింగ్ చేస్తున్నారు ప్రజెంట్. నాకు తెలిసి బాడీ షేమింగ్ చేయలేదు ఆయన. బాడీ షేమింగ్ సంబంధించిన వ్యాఖ్యలు ఎప్పుడు మాట్లాడలేదు. మనం అది తప్పదు, మీరు మాట్లాడడం తప్పు. కాకపోతే ఒక మనుమడిని ఇది భద్రాచలం సంబంధించి ఏది దాని ఏమంటారు, ముత్యాల హారాలు, ఏది వస్త్రాభరణం అన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ సందర్భంలో ఒకటి పిల్లలతో పంపించడం కరెక్ట్ కాదు, పిల్లల్ని రాజకీయాలకు ఇప్పుడే తేకండి అనే సందర్భంలో తప్ప ఈ చర్చ వచ్చిందని నేను భావిస్తున్నాను. సో ఓకే, ఇక వాళ్ళు విమర్శ చేయాలనుకుంటే చేస్తే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఒకటి ఆ సందర్భం, ఎందుకంటే నేను రిపోర్టింగ్ చేసిన, నేను అప్పుడు గాంధీ భవన్ వ్యవహారాలే చూస్తున్నా. సో కాబట్టి ఈ విధంగా ఆ సందర్భానుసారంగా మాట్లాడిన అంశాలే. సో ఎవరు బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు వ్యక్తుల పట్ల, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద చేసినా, కేసీఆర్ గారి పట్ల చేసినా, ఎవరు చేసినా దీన్ని ఎవరు సబబు అని అన్నారు. సో ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ విధంగా చర్చ వచ్చింది తప్ప ఆ విధంగా రాలేదని నేను చెప్పదలుచుకున్నా. సో మిగతా అంశాలకు సంబంధించి భరత్ ఇక్కడ ఒక విషయం చెప్పాలా, చెప్పండి. పొలిటికల్ పరిభాష